కేసులు కట్టాలి, జైల్లో వేయాలి. ఇదంతా ఇంటెన్షనల్ గా ప్రీ ప్లాన్డ్ కాబట్టి నోరు మూసుకొని ఓపికగా బయటకు వచ్చాం. సమాధానం ఓటుతో చెప్తామండి. ఓకే, ఏంటి పిఠాపురం పంచాయతీ తీరినట్టేనండి? ఎస్ సార్, 100% అండి. వర్మ గారికి ఏదైతే చంద్రబాబు గారు అష్యూరెన్స్ ఇచ్చారు, అదే రకంగా టీడీపీ కార్యకర్తలతో కూడా మాట్లాడారు. వాటన్నిటి తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రాకపోయినా బంగారుపల్లెంలో 1,00,000 పైన మెజారిటీ తీసుకొచ్చి నేను అప్పచెప్తాను అంటూ నిన్నటువంటి ఇచ్చిన స్టేట్మెంట్. అదే రకంగా వర్మ గారు ఏదైతే అక్కడ ఉన్నటువంటి తంగళ్ళ ఉదయ్ గారు వీళ్ళందరూ కూర్చొని ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక అన్నయ్య అప్పుడప్పుడు వచ్చిపోయినా చాలు, మేమే ప్రచారం చేసుకుంటాం, మేమే పని చేసుకుంటాం, చంద్రబాబు గారు మాకు ఇచ్చిన హామీ చాలు, ఎన్ని రోజుల నుంచి నేనే ఉన్నాను కాబట్టి సడన్ గా నేను కాదు అనేటప్పటికీ కార్యకర్తలు కానీ నాకు కానీ కొంచెం ఇబ్బంది కలిగింది. కానీ వెంటనే బాబు గారు ఇచ్చిన అష్యూరెన్స్ కి మేమందరం కలిసి పనిచేస్తాం, మా కోసం ఎంతో త్యాగం చేసి రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ గారికి బంగారుపల్లెంలో భారీ మెజారిటీతో గిఫ్ట్ ఇస్తానన్నటువంటి వర్మ గారికి నిజంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు అండి. ఓకే, కానీ వంగా గీత గారికి సపోర్ట్గా ముద్రగడ గారు రంగంలో దిగుతున్నారట, అది ఆలోచించాలి మీరు. సార్, ముద్రగడ గారు వచ్చినా, చెరుగ్గడ గారు వచ్చినా, నిద్రగడలాగా అప్పుడప్పుడు నిద్రలేసి బయటకు వచ్చి ప్రచారానికి బయటకు వచ్చినా అక్కడ జరిగేది ఏమీ లేదండి. వర్మ గారి భారీ స్టాండ్ ఎలా ఉంటుందంటే ఇండిపెండెంట్ గా ఉన్నా గెలిచే వ్యక్తి ఆయన. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు రావడం అక్కడ నిజంగా జనాలు ఎంతో సంతోషకరంగా ఉన్నారు. అదే రకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు శక్తిపీఠం అయినటువంటి ఏదైతే మనకి శ్రీపాద వల్లభుడికి సంబంధించిన గుడికి ప్రతిష్టాత్మకంగా నిధులు కేటాయిస్తామంటూ ఆ ఏరియాని ఇంకా గొప్పగా డెవలప్ చేస్తామంటూ కొన్ని ప్రమాణాలు చేయడం జరిగింది. వీటన్నిటిలోకి జనాలకి వెళ్ళి పవన్ అన్న ఏ రోజు పిఠాపురంలో పోటీ చేస్తారని ఎదురు చూస్తున్న ప్రజలకి ఈ రోజు ఊరట కలిగిందండి. 100% అన్న ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేస్తారు, భారీ మెజారిటీ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎందుకు రజనీ గారు ఈ మధ్యన మీరు ముద్రగడ పద్మనాభ గారిని చాలా ఎక్కువగా అటాక్ చేస్తున్నట్టున్నారు? నేను 2-3 వీడియోలు చూశాను. మీరు ఎందుకు అంత అగ్రెసివ్గా వెళ్తున్నారు? సార్, ఆయన హీరో అంటే నాకు ఆశ్చర్యం అవుతుంది సార్. ఎందుకంటే మేము జడ్జి కోచింగ్ అని దిగ్విజయ్ కోచింగ్కి వెళ్ళామండి హైదరాబాద్లో. కోచింగ్కి వెళ్ళినప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు నా ఏజ్ అప్పటికే 37 అండి. కానీ 38, 39 ఉన్న మిగతా షెడ్యూల్ వాళ్ళు దానికి అప్లై చేశారు. మీకు ఎలిజిబిలిటీ లేదమ్మా అన్నారు. అదేంటి సార్, నాకు పర్సంటేజ్ ఉంది, వాళ్ళందరికంటే హైయెస్ట్ పర్సంటేజ్ నాదే కదా అంటే, మార్కులు బట్టి కాదమ్మా, మీకు రిజర్వేషన్ లేదు, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు 40 years వరకు వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవచ్చు, మీకు 35 లోపే ఉంది. మీ నాయకుడు ఎవరో ట్రైన్ ని తగలబెట్టాడమ్మా, అదేం తగలబెట్టడం తల్లి, చేసేవాడేదో పూర్తిగా చేసి రిజర్వేషన్ తేవాలి, కానీ ఉద్యమం అంటే ట్రైన్లు తగలబెడతారా? అది మీ వాళ్ళ పట్టు, మీ వాళ్ళ నీతి. పోనీలేమ్మా, పాపం నీలాంటి వాళ్ళు కోల్పోయారు రిజర్వేషన్ లేక. ఇలాంటి లేకపోతే నువ్వు ఖచ్చితంగా జడ్జి అయి ఉండదని, వాళ్ళకంటే గొప్పగా నువ్వే అవుతావు, నీ పర్సంటేజ్ మేము చూసాం. కానీ అలాంటి పరిస్థితుల్లో చెప్పలేమమ్మా అంటూ అవమానపరిచినటువంటి మాటలు నాకు గుర్తండి. ఈ రోజుకి ఉద్యమం అంటే మాకు రంగా గారే గుర్తొస్తారండి. ఎవరు వాళ్ళ కోసం చేయరండి. యేసు ప్రభు నా కోసం ఏడవకండి, మీ బిడ్డల కోసం ఏడవండి అన్నట్టుగా రంగా గారు దళితులు ఇళ్ల స్థలాల కోసం ఉద్యమంగా నిరాహార దీక్ష కూర్చున్నారండి. ఈయన ఆయన వెనకాలే తిరిగినోడే కదండి. ముద్రగడ గారి ఆయన వెనకాలే తిరిగినోడేగా. తిరిగినోడు అప్పుడు ఉద్యమం అంటే ఎలా చేస్తారని ట్రైన్లు తగలబెడతారా? ట్రైన్లు రాస్తారో ఒకళ్ళు చేస్తారా? అదే ఉద్యమం నివృత్తి. నీ వరకు నువ్వు అరెస్ట్ అయ్యో, కొన్ని వందల వేల లక్షల మంది నీ వెనకాల వచ్చిన కాపులు కేసుల్లో ఇరుక్కొని రోడ్ల మీద పరిగెట్టి గాయాలయ్యి ఇళ్లకి 2-3 రోజులు రాకుండా తప్పించుకుని తిరిగిన సన్నివేశాలు చూసామండి. మా తల్లిదండ్రులు లేకపోతే మాకు సంబంధించిన బంధువులు వాళ్ళందరూ 5 రోజులు కనపడలేదండి, కేసులు పెడతారేమో అని పారిపోయారంట. ఎందుకన్నా అంత పని చేసినారంటే మాకేం తెలుసమ్మా, ముద్రగడ గారు రమ్మంటే వెళ్ళాం, తీరా చూస్తే ట్రైన్లు తగలబెట్టాలి, ఇవన్నీ మాకు తెలియదు తల్లి, అక్కడ మేము ఇరుక్కుపోయినాం అని ఉన్న పరిస్థితి నా కళ్ళతో నేను చూశానండి. ఎందుకంటే అనుభవం నాకు ఉంది కాబట్టి అంత గొప్పగా చెప్పగలుగుతున్నా. అటువంటి వ్యక్తి హీరోగా ఉండి ఈరోజు జనసేన పార్టీ అయిపోతుంది మూసేస్తున్నారు. ఏడు నుంచి వచ్చినావయ్యా? వంగ గీత గెలిచినప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, తర్వాత టీడీపీ పార్టీలోకి వచ్చావు, తర్వాత కొన్ని పదవులు చేసావు. ఇప్పుడు ఈరోజు టీడీపీ పార్టీ నీ కుటుంబాన్ని విమర్శించిందని నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు ప్రజల కోసం పోనీ చేయవా? నీ కుటుంబాన్ని విమర్శ, ఏ ప్రభుత్వం అయినా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నప్పుడు జనాల కోసం పనిచేసే నాయకులు చూసా, నన్ను విమర్శించారు, నా కుటుంబాన్ని విమర్శించారని పారిపోయావు, రిజర్వేషన్ మధ్యలో ఆపేసావు. నువ్వెట్లా హీరో అవుతావు? ఆయన రాజకీయాల్లో హీరో అంట, ఈయన సినిమాలో హీరో అంట. ఆయనకైనా హీరో నిర్ధారించుకుంటే ఎట్లండి? సో ఖచ్చితంగా అందుకనే ఆయన గురించి మాట్లాడినప్పుడు నేను జడ్జి అవ్వలేకపోయానన్న బాధే నాకు గుర్తొచ్చేస్తుంది. నాలాగా ఎంతో మంది ఆడబిడ్డలకి రిజర్వేషన్ రాకుండా ఆపేశాడు, పనికి మళ్ళీ పనులు చేసి కాపులు అందరి మీద కేసులు పెట్టించాడు, రైలు రాస్తారు చేసి ఉద్యమాలు